శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో 11/7/2025 నుంచి 20/7/2025 వరకు 6 సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు 8328611324. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలు మన జీవితాలపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయని మనందరికీ తెలిసిన విషయమే. ఆకాశంలో జరిగే ప్రతి చిన్న మార్పు భూమిపై మన జీవితాలలో ఎన్నో రకాల అనుభవాలకు కారణమవుతుంది. ఈ క్రమంలో గ్రహాలకు రాజు మనందరికీ ప్రాణశక్తిని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే సూర్యభగవానుడి సంచారం అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇప్పుడు రాబోయే కాలంలో జరగబోయే ఒక కీలకమైన మార్పు గురించి మనం మాట్లాడుకుందాం. అదే సూర్యుడు జూన్ 15 నుండి జూలై 16 వరకు మిథున రాశిలో సంచరిస్తుంటాడు. ఈ సంచారం ప్రత్యేకంగా మీ కర్కాటక రాశి వారిపై ఎలాంటి ప్రభావాలను చూపబోతోందో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్లకు షేర్ చేయండి. మొదటగా మనం జ్యోతిష్యపరంగా కొన్ని ప్రాథమిక విషయాలను అర్థం చేసుకోవాలి. మీ కర్కాటక రాశికి సూర్యుడు 2వ ఇంటికి అధిపతి. 2వ ఇల్లు అంటే ఏమిటి? దానిని ధనస్థానమని, కుటుంబస్థానమని, అలాగే వాక్స్థానమని కూడా అంటారు. అంటే మీ డబ్బు, మీ సంపాదన, మీ కుటుంబ సభ్యులతో మీకున్న అనుబంధం, మీ మాట తీరు, మీ ఆహారపు అలవాట్లు, ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నింటినీ ఈ 2వ ఇల్లు సూచిస్తుంది. ఈ స్థానానికి అధిపతి అయిన సూర్యుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన మీ రాశికి 12వ ఇంట ఉన్న మిథున రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. 12వ ఇల్లు అంటే వ్యయస్థానం. వ్యయం అంటే ఖర్చులు, నష్టాలు, దూర ప్రయాణాలు, విదేశీయానం, ఆసుపత్రి ఖర్చులు, నిద్ర, మోక్షం వంటి విషయాలను ఇది సూచిస్తుంది. ఇప్పుడు చూడండి, ఎంత ఆసక్తికరమైన కలయిక ఇది! ధనస్థానానికి అధిపతి అయిన గ్రహం వ్యయస్థానంలోకి ప్రవేశిస్తోంది. అంటే మీ సంపాదనకు సంబంధించిన శక్తి ఖర్చులకు సంబంధించిన ఇంట్లోకి వెళుతోంది. దీనివల్ల ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. కొన్ని విషయాలలో చాలా అద్భుతంగా ఉంటే మరికొన్ని విషయాలలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోంది. ఈ సంచారం యొక్క అత్యంత సానుకూలమైన అంశం విదేశీ ప్రయాణానికి సంబంధించినది. మీలో చాలా మందికి ఎన్నో సంవత్సరాలుగా విదేశాలకు వెళ్లాలనే బలమైన ఆకాంక్ష ఉండి ఉంటుంది. అది ఉన్నత చదువుల కోసం కావచ్చు, మంచి ఉద్యోగం కోసం కావచ్చు, లేదా కేవలం పర్యటన కోసమైనా కావచ్చు. ఆ చిరకాల స్వప్నం ఇప్పుడు నిజమయ్యే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. 12వ ఇల్లు విదేశీయానాన్ని సూచిస్తుంది కాబట్టి ధనాధిపతి ఆ ఇంట్లోకి రావడం వల్ల ప్రయాణానికి కావలసిన ధనం సమకూరడం, వీసా వంటి పనులలో అనుకూలత లభించడం వంటివి జరుగుతాయి. ఎప్పటినుంచో మీరు ఎదురుచూస్తున్న ఒక తీపి కబురు ఈ సమయంలో వినవచ్చు. మీ పాస్పోర్ట్ మీద విదేశీ ప్రయాణపు ముద్ర పడటానికి ఇది సరైన సమయం. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. అయితే నాణానికి రెండో వైపు ఉన్నట్టే ఈ సంచారానికి కూడా మరో కోణం ఉంది. అదే ఆర్థికపరమైన జాగ్రత్త. ముందే చెప్పుకున్నట్టు ధనాధిపతి వ్యయస్థానంలోకి వెళ్లటం వల్ల మీ చేతిలో డబ్బు నిలవడం కష్టంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు తలుపు తడతాయి. మీరు ఊహించిన విధంగా డబ్బు బయటకు వెళ్ళిపోవచ్చు. అది ఇంటికి అవసరమైన వస్తువుల రూపంలో కావచ్చు, విలాసాల కోసం చేసే ఖర్చు కావచ్చు, లేదా ఆరోగ్య సమస్యల వల్ల ఆసుపత్రుల పాలు కావడం వల్ల కావచ్చు. అందుకే ఈ సమయంలో మీరు ఆర్థికంగా చాలా క్రమశిక్షణతో ఉండాలి. ప్రతి రూపాయిని లెక్కపెట్టి ఖర్చు చేయాలి. ఒక పక్కా బడ్జెట్ను తయారు చేసుకుని దానిని ఖచ్చితంగా పాటించడం చాలా ముఖ్యం. లేకపోతే నెల చివరికి వచ్చేసరికి ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడవచ్చు. వచ్చిన జీతం వచ్చినట్టే పోతోంది, ఏమీ మిగలడం లేదు అనే భావన మిమ్మల్ని కొద్దిగా నిరాశకు గురిచేయవచ్చు. కాబట్టి డబ్బు విషయంలో ప్రణాళిక చాలా అవసరం. ఇక పెట్టుబడుల విషయానికి వస్తే, ముఖ్యంగా స్టాక్ మార్కెట్ వంటి ఊహాజనిత వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టేటప్పుడు అత్యంత జాగరూకతతో వ్యవహరించాలి. 12వ ఇల్లు నష్టాలను కూడా సూచిస్తుంది కాబట్టి ఎవరో చెప్పారని తొందరపడి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. మార్కెట్ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే చిన్న మొత్తాలతో ముందుకు వెళ్లడం శ్రేయస్కరం. అధిక లాభాలకు ఆశపడి ఉన్నదాన్ని కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉంది. మీ నిర్ణయాలు వివేకంతో కూడి ఉండాలి తప్ప ఆవేశంతో కాకూడదు. ఈ కాలంలో మీ డబ్బును సురక్షితమైన మార్గాలలో ఉంచడం ఉత్తమం. ఈ సూర్య సంచార సమయంలో మీరు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సిన మరో ముఖ్యమైన అంశం మీ ఆరోగ్యం. సూర్యుడు మన శరీరంలో వేడిని, ఎముకలను, కళ్లను, తలను సూచిస్తాడు.
ఆయన బలహీనమైన 12వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఈ భాగాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీనివల్ల తీవ్రమైన జ్వరం, తగ్గని తలనొప్పులు, మైగ్రేన్ సమస్యలు వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే కళ్లకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తవచ్చు. కళ్ళు మండడం, నీరు కారడం, దృష్టి సంబంధిత ఇబ్బందులు రావచ్చు. అందుకే ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వద్దు. చిన్న సమస్యగా అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. తగినంత విశ్రాంతి తీసుకోవడం, వేళకు భోజనం చేయడం, శరీరానికి చలవ చేసే పదార్థాలను తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ఈ సమయంలో అన్నింటికంటే ముఖ్యం. మానసికంగా ఈ కాలం మిమ్మల్ని కొద్దిగా పరీక్షించే అవకాశం ఉంది. 12వ ఇల్లు రహస్య శత్రువులను, మోసాలను కూడా సూచిస్తుంది. సూర్యుడు ఆత్మవిశ్వాసానికి కారకుడు. అలాంటి సూర్యుడు వ్యయస్థానంలో ఉండటం వల్ల కొన్నిసార్లు మీ నిర్ణయాలు తప్పుదారి పట్టవచ్చు. తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోకండి. అది ఉద్యోగానికి సంబంధించిన మార్పు కావచ్చు, వ్యాపారంలో ఒక కొత్త ఒప్పందం కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన అడుగు కావచ్చు. 1కి 10 సార్లు ఆలోచించి మీకు బాగా నమ్మకమైన వ్యక్తులతో, కుటుంబ పెద్దలతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోండి. ఈ సమయంలో కొత్తగా పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మడం అంత మంచిది కాదు. మాటలు చెప్పి మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరగవచ్చు. నమ్మకద్రోహం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ వ్యక్తిగత విషయాలను, మీ ఆర్థిక ప్రణాళికలను అందరితో పంచుకోకపోవడమే ఉత్తమం. మీ బలహీనతలను ఇతరులకు ప్రదర్శించకండి. అయితే ఈ సంచారంలో ఒక వర్గం వారికి మాత్రం అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఎవరైతే ఇప్పటికే విదేశాలలో ఉద్యోగం చేస్తున్నారో లేదా బహుళజాతి సంస్థలలో పనిచేస్తున్నారో వారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే వారి వృత్తియే 12వ ఇంటికి సంబంధించినది. విదేశాలు, విదేశీ కంపెనీలు. కాబట్టి మీ ధనాధిపతి అయిన సూర్యుడు ఆ ఇంట్లోకి రావడం వల్ల మీకు విదేశీ మార్గాల ద్వారా ధన లాభం కలుగుతుంది. జీతం పెరగడం, ఊహించని బోనస్లు రావడం లేదా కొత్త ప్రాజెక్టుల ద్వారా ఆర్థికంగా బలపడడం వంటివి జరుగుతాయి. మీ పనికి మంచి గుర్తింపు లభించి పై అధికారుల మన్ననలు పొందుతారు. కాబట్టి ఈ వర్గం వారు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. మొత్తం మీద చూస్తే కర్కాటక రాశి జాతకులకు ఈ సూర్య సంచారం ఒక మిశ్రమ ఫలితాల మూట. ఒకవైపు విదేశీ ప్రయాణ యోగాన్ని, విదేశీ సంబంధిత వృత్తులలో ఉన్నవారికి ధనలాభాన్ని ఇస్తూనే మరోవైపు అధిక ఖర్చులను, ఆరోగ్య సమస్యలను, నమ్మకద్రోహాలను సూచిస్తోంది. ఈ కాలంలో మీరు విజయవంతంగా ముందుకు సాగాలంటే మీకు కావలసింది కేవలం 3 విషయాలు. 1. స్పష్టమైన ఆర్థిక ప్రణాళిక. 2. ఆరోగ్యం పట్ల అప్రమత్తత. 3. నిర్ణయాలు తీసుకోవడంలో ఆచితూచి వ్యవహరించడం. ఈ జాగ్రత్తలు పాటిస్తూ సానుకూల దృక్పథంతో ముందుకు వెళితే ఈ సంచారం వల్ల కలిగే శుభఫలితాలను మీరు తప్పకుండా అందుకుంటారు. ఎదురయ్యే ప్రతి సవాలు మిమ్మల్ని మరింత బలంగా, మరింత వివేకవంతులుగా మారుస్తుందని గుర్తుంచుకోండి. ఈ గ్రహ సంచారం మీకు మంచి మార్గాన్ని చూపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.